బస్సు దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులకు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ప్రమాదాన్ని తలచుకుంటూ పలువురు క్షతగాత్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. హైదరాబాద్ పోతున్నా కూడా దగ్గరకు వస్తున్నా, పడుకున్నా నేను పడుకున్నప్పుడు అప్పుడు జరిగింది. అది లేచి చూస్తే మొత్తం కంకర మా మీద పడింది. ఇక ఆ గ్లాస్ ఓపెన్ చేసుకుని నేను బయటకు వెళ్ళిన తర్వాత నాతో పాటు 6 మంది బయటకు వచ్చారు. తర్వాత ఒక ఆయన వచ్చి సుత్తతో గ్లాసులను బలగొట్టేశాడు. తర్వాత అందరు మెల్లమెల్లి బయటకు వచ్చారు. కానీ చాలా మటుకు కంకర మీద పడిపోయింది అందరికి. సడన్లీగా చూసుకోలేదు, బయటకు వెళ్ళిపోయారు. కంకర్ లారీ మీకు ఎదురుగా వస్తుందా? ఎదురుగా వస్తుంది. మీరు మీ మీద కూడా పడిందా కంకర? నా మీద కూడా పడింది. జేబులో కూడా కంకర ఉంది. ఇప్పుడు తీసాను కంకర. నేను కంకర లేచి డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళాను. విండోస్ నాతో పాటు అందరూ నా పక్కన ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాను. నేను నా పక్కన ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చేసారు. అటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం చచ్చిపోయారు. అంటే మీరు ఎక్కడ కూర్చోరు? కండక్టర్ బ్యాక్ సైడ్ నుంచి 3 సీట్లు ఇడిచిపెట్టి కూర్చున్నాను. దాంట్లో నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాగానే ఉన్నారు. అటు సైడ్ అంతా వెళ్ళిపోయారు. డ్రైవర్ వెనుక సీట్ ఉన్న వాళ్ళంతా ఆ భాగం మొత్తం చచ్చిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళంతా మొత్తం కంకర మీద పడిపోయింది. మొత్తం ఫుల్ కంకర. కూడా బస్సు నిండా కంకరే. हम लोग पीछे थे, बच गए. वो कांच फोड़ के वो खिड़की से निकाल लिए तो फिर वो थोड़े जने वहाँ थे सामने, तो ऊपर कंकरे गिर गए थे. तो हम मम्मी को हॉस्पिटल ले जा रहे तो अपॉइंटमेंट था आयशा हॉस्पिटल का थे, तो लेके जा रहे थे. तो उन पत्थरों के नीचे आ गए, दम अटक गया. कितने मेंबर्स का पूरा? 5 ప్రమాదంలో క్షతగాత్రులైన వారికి ఆసుపత్రిలో మెరుగైన చికిత్సను అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు 30 మంది క్షతగాత్రులకు చికిత్సను అందించామని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. 30 మంది దాకా మేము 30 నుంచి 35 మందికి మేము ఇంజెక్షన్, టీటీ, డైక్లో, ఐవీ ఫ్లూయిడ్, స్టెబిలైజేషను, ఇమ్మొబిలైజేషను, కొంతమందికి సిపిఆర్ చేసి ట్రై చేసినాము. సో ఇక్కడ కూడా కొంతమందిని డెత్ డిక్లేర్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ డెత్ అయిన వాళ్ళని క్లినికల్గా డెత్ డిక్లేర్ చేసి మార్చరీలో పెట్టడం జరిగింది. వాళ్ళు ఉన్నాయి కొంతమందికి ఇంజరీస్, కొంతమంది ఫేషియల్ ఇంజరీస్ ఉన్నాయి, కొంతమందికి హ్యాండ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, కొంతమందికి అబ్డామినల్ ఇంజరీస్, కొంతమందికి లెగ్ ఇంజరీస్. ప్రమాద సమయంలో బస్సులో ఇరుక్కున్న కండక్టర్ రాధను పోలీసులు రక్షించారు. ఆమె తలకు గాయాలు కావడంతో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరు తనను భయాందోళనకు గురిచేసిందని కండక్టర్ తెలిపారు. వచ్చేసారు మధ్యలో 6:47 మధ్యలో. మీరు ఎన్ని గంటలకు బయలుదేరారు? ఇక్కడికి వచ్చినాక అసలు అంటే లారీ ఎంత వేగంగా ఉన్నట్లు మీరు గమనించినట్లు? ఆయన వేగంగానే ఉన్నాడు సార్. మేము ఇంకా స్లోగానే ఉన్నాము. ఆయన డ్రైవర్ అది వస్తున్నదనే స్పీడ్లోనే ఆయన కిందికి దిగినా కానీ అది వచ్చి గుద్దుకున్నది. ఏం లేదు సార్, చిట్టంపల్లి దగ్గర కూడా ఒక ఆమె ప్యాసింజర్ ఎక్కింది. ఆమెకు టికెట్ ఇచ్చినాం, ఇట్లా కూర్చున్నాం. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో, మా బస్సులో. అయితే వాళ్ళు సిటీకి తీసుకున్నారు. మేము వెళ్తున్నాము. అసలు అది అనుకోకుండా అసలు జరుగుతుందనే విషయం కూడా తెలియదు. అంత వేగంగా అయిపోయింది అంతే. దాంట్లో ప్రయాణించిన వాళ్ళు అందరూ కూడా అంటే ఉద్యోగస్తులు అంటూ తెలుస్తుంది. ఉద్యోగులే ఉన్నారు సార్. చాలా వరకు ప్యాసింజర్లు కూడా ఉన్నారు, ఉద్యోగులు కూడా ఉన్నారు.